ఒక 21 ఏళ్ల యువకుడు తన అత్తయ్యను చూసి ఆకర్షితుడైంది. ఆమె నడుము సీక్రెటేమిటి? ఆ తర్వాత జరిగిన ఎమోషనల్ మూమెంట్స్ పూర్తిగా వినండి. నమస్తే. మధ్యరాత్రి 3 కథలు వింటున్న అందరికీ స్వాగతం. ఈ కథలో చెప్పబడినవి అన్నీ కల్పితాలు మాత్రమే, ఎవరినీ ఉద్దేశించినవి కావు. ఈరోజు మీకోసం ఒక ఎమోషనల్ ఆకర్షణ కథ. పేరు మా అత్తయ్య నడుము ఆకర్షణ. అప్పుడు నా వయసు 21 సంవత్సరాలు. యవ్వనంలోకి అడుగుపెడుతున్నాను. నాకు ఒక రకమైన ఫీలింగొచ్చేది. ఆ ఆలోచనలొచ్చేవి. మా అత్తయ్య హైదరాబాదులో ఉండేది. ఒకరోజు మా ఇంటికొచ్చింది. నేను మా అత్తయ్యను చూసి షాకయ్యాను. ఆమె చూడ్డానికి చాలా బాగుంది. ఆమెను నేనలా చూస్తూ ఉండిపోయాను. అది ఆమె చూసింది. ఏందిరా అలా చూస్తున్నావు అని అంది. ఏమీ లేదు అని చెప్పాను. తర్వాత ఆమె పనులు చూసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. నేనామెను చూసిన తర్వాత తట్టుకోలేకపోయాను. నాకు ఏం జరుగుతోందో నాకే అర్థం కాలేదు. నేను మరలా ఆమె ఇంటికి వెళ్లాను. వెళ్లే సమయానికి ఆమె చీర కట్టుకుంటోంది. అది చూసి నేను షాకయ్యాను. అలా ఆమెను చూస్తుంటే నాకి ఏదో తెలియని ఆలోచన. తర్వాత ఏమిరా ఇలా వచ్చావు అని అడిగింది. అమ్మా ఈ కూరగాయలిచ్చిరామంటే వచ్చాను అని చెప్పాను. సరే అని కూరగాయలిచ్చి వెళుతుంటే అప్పుడు ఆమె చీర పక్కకొచ్చింది. అప్పుడు ఆమె నడుముని చూస్తూ ఉండిపోయాను. అలా చూస్తుంటే సమయం ఎంతవుతోందో కూడా తెలియడంలేదు. ఆమె నాతో మాట్లాడుతోంది, కాని నేను మాత్రం ఆమె నడుముని చూస్తూ మాట్లాడుతున్నాను. ఆమె నన్ను చూసింది. అరే ఏం చూస్తున్నావు అని అడిగింది. నేను ఏమీ లేదు అని చెప్పాను. తర్వాత నేను ఒక్కటడగనా అన్నాను. సరే అడుగు అన్నది. నాకు నీ నడుముని పట్టుకోవాలి అనిపిస్తోంది అని అడిగాను. అప్పుడామె నా చెయ్యి పట్టుకొని ఆమె నడుమ్మీద వేసుకొని ఎందుకురా నీకు నా నడుము పట్టుకోవాలనిపించింది అని అంది. నాకు నీ నడుముని చూస్తుంటే చాలా ఇష్టం. చూడ్డానికి చాలా బాగుంటుంది. చాలా పెద్దగా ఉంటుంది అని చెప్పాను. ఆమె నడుమ్మీద చెయ్యి వేసిన తర్వాత అదే అలుసుగా తీసుకొని నేను నా మూతితో నడుముని మొత్తం మెల్లగా నిమురాను. నాకు అస్సలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. తర్వాత ఆమె నన్ను మెల్లగా పక్కకు నెట్టేసింది. ఏవైంది అని అడిగాను. ఆమె ఏమీ చెప్పలేదు. కాని ఆ క్షణం నుంచి మా మధ్య ఒక కొత్త ఫీలింగ్ మొదలైంది. రోజుల తర్వాత కూడా ఆమె నడుము గుర్తు వస్తుంది. ఆ ఆకర్షణ మనసులో మిగిలిపోయింది. కొన్ని భావనలు మాటలు అవసరం లేకుండా దగ్గర చేస్తాయి.